హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఆర్టికల్స్ అనే టాపిక్ డిస్కషన్ వీడియో మనం చూద్దాం. ముందుగా మనం అందరికీ తెలుసు ఏ, యాన్, డి ఇవి ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్లో. దెర్ ఆర్ ఓన్లీ టూ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. మనం మూడుగా చూసినా కూడా ఏ ఆర్ యాన్ బోత్ ఆర్ ది సేమ్. రెండు కూడా ఒకటే, కానీ వాటి యూసేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో అనేది మనం నెక్స్ట్ చూద్దాము. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ ది. దెర్ ఆర్ ఓన్లీ టూ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. అసలు ఈ ఆర్టికల్స్ అనేవి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మనం చూడాలి అంటే ఆర్టికల్స్ ఆర్ మెయిన్లీ డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్. ఎడ్జెక్టివ్స్ అనేది పార్ట్ ఆఫ్ స్పీచ్ మనందరికీ తెలుసు. అందరూ కూడా ఈ ఆర్టికల్స్ అనేది పర్టికులర్గా డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్ కేటగిరీ అనేది ఈ ఆర్టికల్స్. అలాగే ఈ డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్ కూడా ఎందులోవి అంటే అవి దోస్ కమ్ అండర్ డిటర్మైనర్స్. ఇది ఆర్టికల్స్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అలాగే దెర్ ఆర్ మెయిన్లీ two types of articles. One is indefinite article and definite article. ఉన్న ఆర్టికల్స్ లో ఇండెఫినిట్ ఆర్టికల్ ఏది అంటే ఏ, ఆర్, అండ్. డెఫినిట్ ఆర్టికల్ ది. ఇలా ఎందుకు అన్నామంటే ఇండెఫినిట్. ఏదైతే పర్సన్ కానీ ప్లేస్ కానీ థింగ్ గురించి మనం మాట్లాడతామో దాని గురించి ఇండెఫినిట్గా అంటే నాట్ షూర్, ఏదైనా పర్టికులర్గా కాకుండా, నాట్ కన్ఫర్మ్ అనేది కాకుండా, అంటే ఎనీ అనే సెన్స్లో చెప్పినప్పుడు మనం దాన్ని ఇండెఫినిట్ అంటాము. అలాంటి యూసేజ్ అవసరమైనప్పుడు వి యూజ్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీచర్. దట్ మీన్స్ ఎనీ టీచర్. అది ఎవరైనా కావచ్చు, ఏ టీచర్ అయినా కావచ్చు. అలాంటి అర్థంలో వాడినప్పుడు మనం మెయిన్గా యూజ్ చేసేది ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ టీచర్. అలాగే యాన్ ఆరెంజ్. ఇది వాటి యూసేజ్ డిఫరెన్స్ అనేది. చూడండి, టీచర్ అన్నప్పుడు ఏ యూజ్ చేసాము, ఆరెంజ్ అన్నప్పుడు యాన్ చూసాము. ఇండెఫినిట్ ఆర్టికల్ యూసేజ్ ఇలా ఉంటుంది బిఫోర్ వర్డ్స్. అలాగే డెఫినిట్ ఆర్టికల్ దాని పేరులోనే ఉంది. ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ మనం మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ ముందు మనం వి ప్లేస్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ యు ఆస్క్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. ఇక్కడ ఒక బుక్ గురించి మాట్లాడాము, కానీ అది ఏదైనా బుక్ కాదు, నాట్ ఎనీ బుక్. ద బుక్ యూ ఆస్క్డ్, ఏదైతే నువ్వు అడిగావో ఆ బుక్ అని పర్టికులర్గా చెప్తున్నాను కాబట్టి వీ ప్లేస్ ది బుక్ యూ ఆస్క్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. అలా మనం అందుకని దాన్ని డెఫినిట్ అన్నాము. ఇలా ఒక పర్టికులర్ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ని కానీ మనము ఆ వర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ వర్డ్ ముందు వీ ప్లేస్ డెఫినిట్ ఆర్టికల్ ది. ఇండెఫినిట్ ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్ అంటే మీనింగ్ అది. అలాగే ముందుగా మనం ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి మాట్లాడదాము. ఏఆర్ యాన్. ఏని ఏ వర్డ్స్ ముందు ప్లేస్ చేస్తాము, అలాగే యాన్ని ఏ వర్డ్స్ ముందు మనం ప్లేస్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది మనం చూద్దాము ఫస్ట్. డెఫినిట్ ఆర్టికల్ ఏంటి, ఇండెఫినిట్ ఆర్టికల్ ఏంటి అనేది చూసేసాము. ఇక మనం ఫస్ట్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏఆర్ యాన్. ఏటి ముందు, యాన్ అనేది వేటి ముందు. ఏ వర్డ్స్ అయితే కనుక ముందుగా మనం యాన్ చూద్దాము. ఏ వర్డ్స్ అయితే ఓవెల్ సౌండ్స్ తోటి స్టార్ట్ అవుతాయో, అంటే ఏ వర్డ్ అయినా సరే ఓవెల్ సౌండ్స్, అంతేగాని ఓవెల్స్ తోటి కాదు ఆర్టికల్స్ అనేది మనం ప్లేస్ చేసేది. వాటి సౌండ్స్ని బేస్ చేసుకుని మనం ప్లేస్ చేస్తాము. ఆ వర్డ్స్ ఏదైతే సౌండ్తో స్టార్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్టికల్ అనే దాన్ని ప్లేస్ చేస్తాము మెయిన్గా. అది మెయిన్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇవి ఓవెల్స్. కానీ మనం ముందే చెప్పాము, ఇది కాదు మనకు ముఖ్యం, వీటితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కాదు మనకు ముఖ్యం. ఏవైతే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతాయో, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు మనం యాన్ని ప్లేస్ చేస్తాము. అంటే సో మొత్తం అన్నీ ఒకసారి చూద్దాము. యాన్ యాపిల్, యాన్ ఆరెంజ్, సో అలాగే యాన్ ఇన్స్టాంట్, యాన్ యాస్, సో ఇట్లా యాన్ ఇయర్. సో ఇలా మనం ప్లేస్ చేస్తాము. ఇక్కడ వరకు మనం చూస్తే అన్ని వర్డ్స్ కూడా ఏ, ఈ, ఐఓయుతోనే స్టార్ట్ అయినాయి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ చూడండి. యాన్ అవర్, యాన్ ఆనరబుల్ మ్యాన్, యాన్ ఎయిర్ ఆర్ యాన్ ఎయిరెస్. సో ఇక్కడ చూడండి, ఈవెన్ దో ఈ వర్డ్ అనేది హెచ్తో స్టార్ట్ అవుతుంది, అయినా కూడా మనము కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినప్పుడు ఏని ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మనం యాన్ని ప్లేస్ చేసాము. ఎందుకంటే మనం సౌండ్ స్టార్ట్ అయింది చూడండి. యాన్ అవర్, యాన్ ఆనరబుల్ మ్యాన్, యాన్ ఎయిర్. ఎయిర్ అంటే వారసుడు, వారసురాలు. ఎయిరెస్ అంటే వారసురాలు. సో అది ముఖ్యం. అంటే ఏదైతే ఓవెల్ సౌండ్ తోటి స్టార్ట్ అవుతాయో వర్డ్స్, మనం వాటి ముందు యాన్ని ప్లేస్ చేస్తాము మెయిన్గా. సో ఇవి నార్మల్గా మనం అందరికీ తెలిసినవి. సో ఇవి ఎగ్జామ్షన్స్. అలాగే ఇక మనం ఏ యూసేజ్ చేద్దాము. ఏని అక్కడ చూద్దాము. ఏ బాయ్, ఏ మ్యాన్, ఏ కైట్, ఏ కార్, ఏ బైక్. సో ఇట్లా సో ఏవైతే కాన్సనెంట్ సౌండ్స్ తోటి స్టార్ట్ అవుతాయో, అంటే కాన్సనెంట్స్ అంటే ఏఈ, ఐఓయు, ఓవెల్స్ అని చెప్తున్నాము. సో అవి కాకుండా మిగతా లెటర్స్, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా మనం కాన్సనెంట్స్ అంటాము. సో ఆ కాన్సనెంట్ సౌండ్స్ తోటి ఏవైతే వర్డ్స్ స్టార్ట్ అవుతాయో వాటి ముందు మనం ఏని ప్లేస్ చేస్తాము. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి. ఏ యూనివర్సిటీ, ఏ యూనికాన్, ఏ యూరోపియన్, ఓకే, ఏ 1 రూపీ నోట్, అలాగే ఏ 1-eyed మ్యాన్. సో ఇక్కడ చూడండి. సో ఈవెన్ దో యూతో స్టార్ట్ అవుతుంది వర్డ్, ఇక్కడ యూతో, ఇక్కడ ఈతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఓతో స్టార్ట్ అవుతుంది. సో కానీ మనం ప్లేస్ చేయడం మాత్రం ఆర్టికల్ ఏని ప్లేస్ చేసాము. ఎందుకంటే సో ఇవన్నీ వర్డ్స్ చూడండి. ఏ యూనివర్సిటీ, ఏ యూనికాన్, ఏ యూరోపియన్. ఇక్కడ వరకు మనం చూస్తే ఈ వర్డ్స్ అన్ని కూడా సౌండ్ స్టార్టింగ్ చూడండి, యూ అని స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తే ఏ 1 రూపీ నోట్, ఏ 1-eyed మ్యాన్ అంటే ఇలా స్టార్ట్ అవుతుంది దాని సౌండ్, వర్డ్ సౌండ్ WA లాగా మనం పలుకుతున్నాం. సో ఆ వర్డ్ స్టార్టింగ్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, అంటే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే కనుక వర్డ్, దాని ముందు మనం యాన్ని ప్లేస్ చేస్తాము. అలా కాకుండా కాన్సనెంట్ సౌండ్తో కనుక స్టార్ట్ అయితే మనం దాని ముందు ఏని ప్లేస్ చేస్తాము. సో ఇది యాన్ ఎక్కడ ప్లేస్ చేయాలి, అలాగే ఏ ఎక్కడ ప్లేస్ చేయాలి వర్డ్స్ ముందు, అలాగే దాని మెయిన్ యూజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ ఆర్ ఎనీ, అలాగే ఎవ్రీ అనే మీనింగ్లో కూడా దాన్ని మనం యూజ్ చేస్తాము. సో డిఫరెంట్ వర్డ్స్ ముందు. సో ఆ డిస్టింగ్విష్ అనేది మనం చూసాము. అలాగే దాని యూసేజ్ కూడా ఇంకా డిఫరెంట్గా ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సో ఇది ఇప్పటి వరకు మనం కన్ఫ్యూజన్ లేకుండా ఒక చిన్న ట్రిక్ తోటి ఈ సౌండ్స్ మెయిన్గా, సో ఏ ఆర్ యాన్ అనేది ఇండెఫినిట్ ఆర్టికలే. సో మెయిన్గా దాన్ని యూజ్ చేసేది
ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, అంటే ఒక లేదా ఒకనొక అనే మీనింగ్ వచ్చినప్పుడు దాని ముందు మనము ఏ కానీ యాన్ కానీ ప్లేస్ చేస్తాము. సో ఏ ఎక్కడ ప్లేస్ చేస్తాము, యాన్ ఎక్కడ ప్లేస్ చేస్తాము అనేది మనం ఇప్పుడు వరకు చూసాము. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఏదైనా ఒక చిన్న ట్రిక్ తోటి మనం దాన్ని గుర్తుపెట్టుకునేది చూడాలి అంటే, సో ఎలా అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వొవెల్స్, కాన్సనెంట్స్ అంటే అచ్చులు, హల్లులు, అలాగే మన అక్షరంలో కూడా అచ్చులు, హల్లులు ఉన్నాయి కదా. సో అచ్చులు ఏమిటేవి? ఆ నుంచి అమ్, అహ. సో వీటితో కనుక వర్డ్స్ స్టార్ట్ అవుతుంటే, సో వొవెల్స్ ముందు మనం ఎప్పుడు కూడా ప్లేస్మెంట్ ఏం చెప్పాము? ఎన్. సో మిగతావి కాన్సనెంట్స్ అంటే హల్లులు, కా నుంచి బండి రా వరకు. సో వీటితో కనుక ఈ సౌండ్తో కనుక వర్డ్స్ స్టార్ట్ అవుతుంటే కనుక కాన్సనెంట్ సౌండ్స్ వర్డ్స్ ముందు మనం ఏని ప్లేస్ చేస్తాము. సో ఇది ఏఆర్ఎన్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఎక్కడ మెయిన్గా దాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ని మెయిన్గా యూజ్ చేసేది ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అనేది మనం చూసాము. సో అలా యూజ్ చేసినప్పుడు ఏ వర్డ్స్ ముందు ఏని ప్లేస్ చేయాలి, యాన్ని ప్లేస్ చేయాలి అనేది మనం చూసాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఆర్టికల్స్ గురించి ఇంట్రడక్షన్, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి కొంత పాటు, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏఆర్ఎన్ని ఇంకా మిగతా యూసేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.